చిత్రపూర్ కాలనీ ఈ ప్రాజెక్టు మొదలు పెడితేనే మన చిత్రపూర్ కాలనీలో ఉన్న ప్రాజెక్టు కంప్లీట్ కావడం కానీ, ఉన్న అప్పులు తీరడం కానీ, ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్న సభ్యులందరికీ కూడా మనం మనీ తిరిగి ఇవ్వడం కానీ, ఎన్నో రకాల సమస్యలు ప్రతిసారి జనవరిలో మాట్లాడుకుంటున్నాం. సరే, అంతిమంగా ఇక ఫైనల్గా ఫిల్మ్ ఛాంబర్ వారు కలగజేసుకొని వారు ఈ సమస్యల పరిష్కారానికి ఒక అడుగు ముందుకు వేశారు. ఆ తర్వాత ఎవరైతే ఈ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అధ్యక్షులుగా ఉన్నారో శ్రీ భరతభూషణ్ గారు, అసలు మీ సమస్య ఏమిటి, ఈ సమస్య ఎలా పరిష్కారం చేసుకోవాలనుకుంటున్నారు మీరు, అసలు చిత్రపూర్ అంటే వారికి తెలియదు కాబట్టి మమ్మల్ని పిలిచి గొడవలు ఏంటి, ఇది ఏంటి, అసలు ఈ పొలిటికల్గా కూడా ఎక్కడైనా సరే బాగా బ్యాడ్గా ఉంది అని మమ్మల్ని అందరినీ కూడా పిలిచి స్వయంగా అన్ని వివరాలు కూడా వారు మమ్మల్ని అడగడం జరిగింది. వారి దగ్గరికి ప్రసన్న కుమార్ గారు, దామోదర్ గారు, కళ్యాణ్ గారు అందరూ కూడా మీరు వెళ్ళి మొత్తం కూడా ఓపెన్గా మాట్లాడండి అని చెప్పిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళి మొత్తం అన్ని విషయాలు కూడా మాట్లాడటం జరిగింది. కానీ అసలు ఈరోజు ఈ ఛాంబర్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ముందు మేము గెలిచిన తర్వాత మీ అందరికీ కూడా తెలుసు చిత్రపూర్ అంటే అసలు లేదు అనుకున్నాం. ఎందుకంటే బ్యాంక్ ఆక్షన్కి వెళ్ళిపోయాం, ఎస్బీఐ ఆక్షన్కి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఈ అప్పు తీర్చి ఈ ఆక్షన్కి పోకుండా కాపాడాలి అన్నప్పుడు మళ్ళీ ఇదే ప్రసన్న గారు, అజయ్ గారు జస్ట్ ఆ కరోనాకి మా యూనియన్లకు అందరికీ కూడా సహాయం చేసినందుకు విషయం చేద్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు ఈ యొక్క విషయం కూడా వారికి చెప్పడం జరిగింది. వారు వెంటనే మీరు బ్యాంకులు ట్రై చేయండి లేకపోతే నేను ఇస్తానని చెప్పేసి లాస్ట్ ఒక 3 డేస్లో ఆక్షన్కి వెళ్ళిద్ది అన్నాక డైరెక్ట్గా బ్యాంకుకి కొట్టిన తర్వాతే నాకు ఫోన్ చేసి చెప్పారు మీ అప్పు తీర్చాను మీరు వెళ్ళి చూసుకోండి అని. అటువంటి మహా మనిషికి మనందరికీ కూడా మన చిత్రపూర్ తరఫున, మన సినిమా ఇండస్ట్రీ తరఫున కూడా ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఆ తర్వాత ఇక అంచెలంచెలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్లు మారాయి, పర్మిషన్ల కోసం ట్రై చేశాము. ఇంక తర్వాత ఛాంబర్ వాళ్ళు కలగజేసుకున్న తర్వాతే, ఛాంబర్ అధ్యక్షులు కలగజేసుకున్న తర్వాత పర్మిషన్ వచ్చిందని చెప్పడానికి మేము గర్వంగా ఉన్నాం. ఎందుకంటే సొసైటీ ఈరోజు ₹1 అప్పు కాదు, ₹2 అప్పు కాదండి, 166 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. మీరు అనుకుంటారు ఇక్కడ, ఎందుకంటే ఎవరికి తెలియదు. ఇక్కడ మేము ఎప్పుడు చిత్రపూర్ కాలనీలో జల్లబడిలో మాట్లాడుకుంటాం కాబట్టి మా సభ్యుల సమక్షంలో అందరూ ఆ గృహప్రవేశాలు చేసుకొని ఇళ్ళలో ఉన్నారు కాబట్టి వారు బయటకి చెప్పుకోరు. ఎందుకంటే అనవసరంగా మేము బయటకు వస్తే మా పేరు ఎందుకు అనవసరంగా వీళ్ళంతా గ్రూపుల్లో పెట్టి బదనాం చేస్తారు అని వారు ఎవరు ముందుకు రారు. కానీ కొత్త ప్రాజెక్టు ఉంటేనే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని మాకు మాత్రమే తెలుసు. కానీ ఇండస్ట్రీలో అందరికీ మేము స్వయంగా వెళ్ళి మేము చెప్పలేము మా ప్రాబ్లం ఇది అని. కానీ అంతిమంగా ఇక్కడ చూస్తే నేను ప్రెసిడెంట్ అయింది గత 4.5 సంవత్సరాలు మా కమిటీ. కానీ ఏ రోజు కూడా ₹1 మనీ లేదు అక్కడ. అయినా సరే ఎప్పటికప్పుడు కళ్యాణ్ గారికి వివరించాం. వారు కూడా మొత్తం స్వయంగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసిన తర్వాతే వారు పూర్తిగా ఈ చిత్రపూర్ కంప్లీట్ కాకపోతే చిత్రపూర్లో నివాసం ఉండే వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు అని వారు కూడా గ్రహించిన తర్వాతే టోటల్గా ప్రాజెక్టు ముందుకెళ్తూ ఉంది.